వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ ముందుకు వెళ్లారు. హైదరాబాద్ ఈడీ ఆఫీసులో కొద్దిసేపటి క్రితమే విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ లోని వాటాల్ని బలవంతంగా లాగేసుకున్నారు అని ఆరోపణలు వెల్లువెత్తాయి. కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో ఏపీలో కేసు నమోదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు పెట్టి దర్యాప్తు మొదలుపెట్టారు. మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం దీనికి సంబంధించి ఈడీ విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా మనీ లాండరింగ్ వ్యవహారంలో కూడా పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఈడీ ముందుకు ఎంపీ విజయసాయిరెడ్డి హాజరైన నేపథ్యంలో అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, కాకినాడ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి వాటాలను, వారికి సంబంధించినటువంటి వాటాలను అతి తక్కువ ధరకే కొనుగోలు చేశారంటూ కూడా, అక్రమంగా లాగేసుకున్నారంటూ కూడా ఈడీ ఇప్పటికీ ఒక కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే ఈ అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి అందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణకు రావాలంటూ కూడా పిలిచింది. ఇందులో భాగంగానే గతంలో విజయసాయిరెడ్డికి కూడా విచారణకు రావాలంటూ ఈడీ నోటీస్ జారీ చేసినప్పుడు గతంలో ఆయన విచారణకు రాలేదు. తాజాగా మరోసారి నోటీస్ జారీ చేసినటువంటి సందర్భంలో ఈ రోజు ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. సుమారుగా 11:20 ఆయన తన న్యాయవాదితో కలిసి ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూ ఉంది. ఇక కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసును ఈడీ నమోదు చేసింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు దర్యాప్తును కొనసాగిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక కాకినాడ సెజ్కి సంబంధించి సుమారుగా 1106 కోట్లు, ఆ తర్వాత కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సుమారుగా 2005 కోట్లు విలువ చేసేటటువంటి షేర్లను అతి తక్కువ ధరకే బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి ఇటు విజయసాయిరెడ్డితో పాటు అలాగే అరవిందో యజమాని శరత్చంద్రరెడ్డి, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి తనయుడు వైవి విక్రాంత్ రెడ్డి అన్యక్రాంతంగా అక్రమంగా లాక్కున్నారంటూ కూడా ఇప్పటికే ఏపీసీఐడికి కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇదే అంశం మీద ఏపీసీఐడి ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. సో ఇందులో మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా ఇప్పటికే ఈడీ భావించింది. అందుకు అనుగుణంగానే ఏపీసీఐడి నుంచి తగిన వివరాలను తీసుకుని ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తూ ఉంది. ఇక కాకినాడ సీపోర్టుకు సంబంధించినటువంటి సుమారుగా 2500 కోట్లు విలువ చేసేటటువంటి షేర్లను 464 కోట్లకి ఇటు విజయసాయిరెడ్డి, ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డితో పాటు విక్రాంత్ రెడ్డి వీరంతా కూడా బలవంతంగా లాక్కున్నారన్నది కర్నాటక వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఫిర్యాదుకి. ఇదే కాకుండా కాకినాడ సెజ్కు సంబంధించినటువంటి 1106 కోట్లు విలువ చేసేటటువంటి విలువైనటువంటి షేర్లను కేవలం 12 కోట్లకు మాత్రమే చేజిక్కించుకున్నారని కూడా కర్నాటక వెంకటేశ్వరరావు ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మొత్తం కూడా అరవింద సంస్థకు సంబంధించినటువంటి సంస్థలోకి ఇవన్నీ బదిలీ అయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం 464 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ 464 కోట్లు ఏ విధంగా చెల్లించారన్న అంశాల గురించే ప్రధానంగా ఈడీ ఫోకస్ చేసింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఏదైనా మనీ లాండరింగ్ ఏదైనా జరిగిందా, ఈ 464 కోట్లు ఏ అకౌంట్లోకి వెళ్ళాయి, అకౌంట్లోకి వెళ్ళినటువంటి మార్గాలపైన ఇప్పటికే ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. గతంలోనే ఇక విజయసాయిరెడ్డికి నోటీస్ జారీ చేసి విచారణకు రావాలంటూ పిలిచినటువంటి నేపథ్యంలో గతంలో తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, తాను విచారణకు రాలేనంటూ కూడా ఆయన ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చి విచారణకు గైరాజరయ్యారు. సో మరోసారి నోటీస్ జారీ చేసినటువంటి సందర్భంలో మరోసారి ఈరోజు విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. కేవలం విజయసాయిరెడ్డికి మాత్రమే కాదు, ఇటు విక్రాంత్ రెడ్డికి కూడాను ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన కూడాను అనారోగ్య కారణాలు చెప్పి విచారణను తప్పించుకుంటూ వస్తూ ఉన్నారు. మరోవైపు అరవిందో యజమాని శరత్ చంద్రారెడ్డి కూడా ఈ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆయన కూడా ఇప్పుడు విచారణకు రాలేనంటూ కూడా రకరకాల కారణాలు చెప్తూ ఆయన కూడా తప్పించుకొస్తున్నటువంటి సందర్భం. మొత్తానికి కర్నాటక వెంకటేశ్వరరావు నుంచి ఇక కాకినాడ సీపోర్ట్ను, కాకినాడ సెడ్ను లాక్కోవడానికి పెద్ద ప్రణాళిక ప్రకారమే, ప్లాన్ ప్రకారమే ఇదంతా కూడా ముందుకు సాగినట్టుగా తెలుస్తుంది. విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఇటు విక్రాంత్ రెడ్డితో పాటు ఆ తర్వాత అరవిందో యజమాని శరత్ చంద్రరెడ్డి వీరంతా కూడా ప్లాన్ చేశారు. మరోవైపు కర్నాటక వెంకటేశ్వరరావు మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. ముందుగా ఈ కాకినాడ పోర్టును చేజిక్కించుకునేటువంటి అంశంలో భాగంగానే ఒక నకిలీ ఆడిటింగ్ అనేది చేయించారు. ఇందులో సుమారుగా 964 కోట్లు పన్ను ఎగ్గొట్టారు ప్రభుత్వానికి అంటూ కూడా కర్నాటక వెంకటేశ్వరరావు మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఖచ్చితంగా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, విజిలెన్స్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, తాము చెప్పినట్టుగా
వినాలి. 964 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మీరు ఎగ్గొట్టి ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేలా చేశారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా పదే పదే కర్ణాటి వెంకటేశ్వరరావు మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి లేకపోతే ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి అంశంలో తప్పించుకోవడానికి వీలుగా ఈ యొక్క షేర్లు ఏవైతే ఉన్నాయో ఈ షేర్లు తమ మీద బదలాయించాలంటూ కూడా ఒక ఒప్పంద పత్రాన్ని తయారు చేసి ఒప్పంద పత్రాల మీద బలవంతంగా సంతకాలు చేయించుకుని ఆ యొక్క షేర్లను తమ పేరు మీద ఇప్పటికే అరవిందో కంపెనీ పేరు మీద ఇప్పటికే బదిలీ చేయించుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదే అంశం మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీసీఐడికి కర్ణాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయడం, అనంతరం ఏపీసీఐడి అధికారులు కూడా ఈ కేసు పైన దర్యాప్తు చేయడం, అలాగే ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా ఈడీ భావించడంతో ఈసీఐఆర్ కూడా నమోదు చేసి ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా విజయసాయిరెడ్డి మాత్రం విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ శశి. శశి